హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము చందమామల కర్రీ అయితే చేస్తున్నాము. చందమామల కర్రీ అని చెప్పి ఎగ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎగ్స్తోనే చందమామల కర్రీ చేస్తున్నాం. అది ఎట్లనో చూసేయండి మరి వీడియోలో. అదేంటో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము. కర్రీ ఎట్లా చేస్తామో, అసలు చందమామల కర్రీకి ఈ ఎగ్స్కి ఏందబ్బా కనెక్షన్ ఏంటో అదంతా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో కర్రీ కోసం అయితే మేము ఇట్లా ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తాము. సో ఇప్పుడైతే కడాయి పెట్టుకొని స్టవ్ అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇది కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటాము. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడైతే ఎండుమిర్చిలు వేసుకుందాం. నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇంకా జీలకర్ర ఎండుమిర్చిలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. తొందర ఫ్రై అవుతాయి కదా ఆనియన్, అందుకోసమే ఇప్పుడు కొంచెము. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం. మంచిగా పసుపు అంతా ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. మంచిగా అల్లం పేస్ట్ కూడా ఆనియన్కి మంచిగా పట్టేటట్టు కలుపుకొని పచ్చివాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఇప్పుడైతే ఒకసారి కలుపుకున్నాము. మంచిగా అట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే ఇంకా కింద అడగంటుతుంది కదా. ఉల్లిగడ్డలు అయితే మగ్గిపోయినాయి. సో ఇంకొక మంచిగా కలుపుకొని ఒకసారి. ఇంక ఇప్పుడైతే కొంచెం జీరా పౌడర్ అయితే వేసుకుందాం. కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, నుంచి 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాము. ఇంకా అన్ని స్పైసెస్ అయితే వేసుకున్నాం కదా, అవన్నీ కలిసేలాగా మంచిగా ఇప్పుడైతే కలుపుకుందాం. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయినాయి. స్పైసెస్ కూడా ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ కూడా మంచిగా ఆనియన్కి పట్టేసినాయి. ఇంక ఇప్పుడైతే ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుందాము. మంచిగా వాటర్లో ఆనియన్ మిక్స్ అయ్యేటట్టు ఇట్లా కలుపుకుందాం.
అప్పుడే మంచి ఉప్పు ఉందో లేదో చూసుకోవాలి. కొంచెం తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకుంటే మంచి సెట్ అయిపోద్ది. మాకైతే సరిపోయింది. ఇంకా మంచిగా ఇవి ఆనియన్ కొంచెం మగ్గిపోయిన తర్వాత నీళ్ళు ఎసరు వచ్చినప్పుడు ఎగ్స్ అయితే వేసుకున్నాం దీంట్లో. మంచిగా ఈ నీళ్ళు అయితే ఎసరు వచ్చినాయి. ఇంక ఇప్పుడైతే ఎగ్స్ వేసుకున్నాం దీంట్లో. ఇంకా ఎగ్స్ అయితే వేసుకున్నాము మంచిగా, దాంట్లో పగలగొట్టి వేసుకున్నాము. వీటిని కలపకుండా ఇట్లనే కొంచెం ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలపకుండా అట్లనే మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడైతే ఇంకా మనము బాయిల్ చేసినప్పుడు ఎట్లయితే ఎగ్స్ అట్లా మంచిగా ఈ నీళ్ళల్లో ఉడికిపోతాయి అన్నట్టు. సో ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకుందాం. మంచిగా మగ్గిపోయినాయి ఎగ్స్ అయితే, ఇట్లా ఉడికినట్టు అయినాయి. ఇప్పుడైతే తీసి ఇంకా రిటర్న్లో ఇట్లా వేసుకున్నాము ఇంకో సైడ్కి. మంచిగా ఇంకో సైడ్ కూడా ఉడకాలి కదా. ఇంకా ఇట్లా వేసుకుంటే ఏంటంటే ఉడకబెట్టుకునే అవసరం లేదన్నట్టు. ఎగ్స్ మంచిగా మనం ఉడకబెట్టుకున్నప్పుడు ఎట్లయితాయో అట్లయితే మనకు టైం కూడా సేఫ్. ఎగ్స్ ఉడకబెట్టి అవి పొట్టు తీసి ఇంకా కర్రీ చేసే అంత టైంలోపు ఈ కర్రీ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా కూడా మనం ఉడకబెడితే ఎట్లుంటాయో ఎగ్స్ అదే టేస్ట్ వస్తాయి. ఇంకా మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకున్నాము. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఇంక ఇట్లా వేస్తే ఏంటంటే లోపల ఎల్లోకి కూడా మంచిగా స్పైసెస్ పడతాయి. దానివల్ల ఇంకా మనం తింటుంటే ఆ టేస్ట్ వస్తుంది ఎల్లోకి కూడా. కొందరు ఎల్లో తినడానికి ఇష్టపడరు కదా, అందుకోసం ఇట్లా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దానికి కూడా స్పైసెస్ పట్టి మంచిగా అది కూడా ఒక ఫ్లేవర్ వస్తుంది దానికి. అందుకోసమే ఇట్లా ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడుర్రి, మంచిగా ఉంటుంది, తప్పకుండా నచ్చుతుంది మీకైతే. సో ఇప్పుడైతే ఇంకా మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇచ్చాడు కూడా ఉడికించుకుంటే ఇంకా కర్రీ అయితే రెడీ. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. సో అన్నం అయితే పెట్టేసుకున్నాం. చూసిరా ఎగ్ అయితే అసలు లోపల ఎల్లో ఎంత మంచిగా ఉడికిపోయిందో. మనం నార్మల్గా ఎట్లా బాయిల్ చేసుకుంటామో ఎట్లా అవుతుంది అట్లా అయితే అయింది. మంచిగా వాటర్లో ఇది కూడా బాయిల్ అయింది కాబట్టి ఇట్లా అయిపోయింది. ఇక మొత్తం లోపల ఎల్లో ఇట్లా క్రిస్పీగా కాకుండా మంచిగా ఇట్లా చేసుకుంటే బాయిల్డ్ ఎగ్లో ఎట్లా వస్తుందో మనకు అట్లా వస్తుంది అన్నట్టు. వేడివేడిగా ఉంది కదా అత్తమ్మ. ఇంకా ఈ వర్షానికి ఇక వేడివేడిగా ఎప్పటికప్పుడు చేసుకొని తింటేనే మంచిది. బాగుంది, మంచిగా టైం సేఫ్, తొందరగా అయిపోతుంది కర్రీ. మనం అక్కడ కూడా ఒక ముద్ద మంచిగా ఉంది అత్తమ్మ, మంచిగా అయింది కర్రీ. మంచిగా మనం ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉడికిపోయినట్టు ఎగ్ మంచిగా ఉంది, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయాలి తప్పకుండా, మంచిగా ఉంటుంది. మనకు కొంచెం టైం సేఫ్ అవుతుంది. ఏంటంటే ఎగ్స్ ఉడకబెట్టడానికి టైం పడుతుంది కదా, ఎగ్స్ ఉడకబెట్టాలి, పొట్టు తీయాలి, ఇంకా కర్రీ ప్రాసెస్ చేయాలి. అది అయ్యేలోపు మంచిగా ఇట్లా డైరెక్ట్ చేసేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా అయితే. మంచిగా తినడానికి బాయిల్డ్ ఎగ్ తినడానికి చాలామంది ఇష్టపడరు, లోపల ఎల్లో తీసేస్తారు, కొందరు వైట్ తీసేస్తారు. ఇట్లా చేసిర్రు అనుకో ఏది మిగల్చుకున్నా మంచిగా తినేస్తారు. లోపల ఎల్లో వైట్ ఇవన్నిటికీ మసాలాలు పట్టి మంచిగా టేస్టీగా ఫ్లేవర్ మంచిగా వస్తుంది కాబట్టి వాటికి ఈజీగా తినేస్తారు, మంచిగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.